అపోస్తుల కార్యములు ఎవరు రాశారు? ఎవరు రాశారంటే లూకా రాశారు, పౌలు కాదు. గుర్తున్నవాళ్ళు చెప్పండి, ఏం గుర్తున్నాయి మీకు? జస్ట్ మీ రిమెంబర్, మీ రిమైండ్ ఏం గుర్తున్నాయి? పోయిన వారం 5 వచ్చిన మహిమలో దర్శించారు. తర్వాత ఇంకా మెసొపొటేమియా, వెరీ గుడ్. ఇంకా మెసొపొటేమియా అంటే అది ఎక్కడుంది? భూమి మీద, భూగోళంలో దాని లొకేషన్ ఎక్కడ, లేదా ఏ ఏ నదుల మధ్య ఉన్నది? ఏ నదుల మధ్య ఉంది చెప్పండి? యూఫ్రటీస్ అండ్ టైగ్రిస్. ఈ మెసొపొటేమియా నాగరికతకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఎస్, కరెక్ట్, ఓల్డెస్ట్ సివిలైజేషన్. ఇక్కడ కట్టుకున్నటువంటి భవనాల యొక్క ఆకారం ఎలా ఉంటుంది? స్టూడెంట్ లక్ష్యం ఏంటో తెలుసా? రాసుకోవాలి. మస్ట్ రైట్ డౌన్, పుట్ ఆన్ పేపర్, దెన్ యూ కెన్ రిమైండ్, యూ కెన్ రిమెంబర్. లేకపోతే మనంతా జ్ఞానవంతులేం కాదు, నేనైతే కాదు, నేను మటుకు రాసుకుంటాను. బికాజ్ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇంటెలిజెంట్, అంటే మీ అంత కాదు, నేనైతే రాసుకుంటూ ఉంటాను. కనుక ప్రియులరా, యూఫ్రటీస్ టైగ్రిస్ నదుల మధ్య ఉన్నటువంటి భూభాగంలో మెసొపొటేమియా ఉంది. ఇక నేను మరొక ప్రశ్న అడుగుతాను, బ్రదర్స్ మాత్రం చెప్పాలి. అదేంటంటే, మెసొపొటేమియాలో 2 అర్థాలు ఉన్నాయి. ఏంటది? మొదటి అర్థం ఏంటి? మెస్సో అంటే అర్థం ఏంటి? ఉన్నారు కదన్నా, మీరే అడిగారు, మీరు ప్రశ్న అడిగిపోయినవారు, గుర్తుందా? బైబుల్ స్టడీ అంటే ఎంతో మేము మోకాళ్ళ మీద ఉండి చదివి పరిశోధించి మీ ముందుకు తీసుకొస్తే చీపి పుల్లతో సమాంతరంగా ఎంచితే మీకు ఏమీ రావు, ఏం నేర్చుకోలేరు. ఏమనుకుంటున్నారు బైబిల్ స్టడీ అంటే? మెసొపొటేమియా అంటే ఏంటి అర్థం? మెస్సో అంటే ఏంటి? మెస్సో అంటే సెంటర్, ఇన్ బిట్వీన్, మధ్య భాగం. పొటోమియా రివర్. ఎందుకు మిమ్మల్ని కించపరచడానికి నేను అడగట్లేదు. మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోవటం కొరకే ఎక్కడైనా రాసుకుంటారని ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ ఏదో నేను ఆ రోజు మీకు చెప్పినాక మళ్ళీ మధ్యలో నేను దాన్ని చూడలేదు. నేను స్టడీ చేసుకొని రాసుకొని మీకు బోధించాను కనుక నాకు గుర్తుంది. నేను రాసుకున్నాను, గుర్తుపెట్టుకోండి, నేను రాసుకున్నాను కనుకనే నాకు గుర్తుంది. మీరు కూడా రాసుకోవాలి. బైబిల్ స్టడీ అంటే ఏదో అట్లా ఏదో బుర్రకథలాగా వినిపోతే ఏం రాదు నీకు, సున్నా. ఇట్ ఈజ్ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్. పోయిన వారం మనం చాలా ధ్యానం చేసాం. బాబిలోన్ గురించి ఒక థాట్ వచ్చింది, రైట్? బాబిలోన్ అనేటువంటిది అంటే అర్థం ఏంటి? బాబిలోన్ సిస్టర్స్, బాబిలోన్ అంటే అర్థం ఏంటి? చెప్పాను నేను ఆల్రెడీ. కారు మారు అని కూడా కొంచెం విడమర్చి చెప్పాను. రాసుకోండి, మళ్ళీ అడుగుతా. నో, టవర్, బాబెల్ టవర్. అయితే మీరు ఒక ప్రశ్న అడిగారు, బాబిలోనా అని, రైట్? బాబేల్ అన్నా బాబిలోన్ అన్నా రెండు ఒకటి. సో క్లియర్? బాబిలోన్ అంతే, ఎట్లా ఉంటుంది. సో బాబిలోన్, బాబేల్ ఇవన్నీ కూడా ఒకటే. మనకి దానికి ఏమని అంటే, ఈ లోకపరంగా దానికి ఉన్న అర్థం ఏంటంటే
దేవుని భాషల తారుమారు బిబిలికల్ మీనింగ్. కానీ దాన్ని ఈ లోకం ఏం చెప్తుందంటే దానికి ద గేట్ ఆఫ్ గాడ్, ద గేట్ ఆఫ్ గాడ్. సరే, ఇక మనం కొంచెం ముందుకు పోవడానికి ప్రయత్నించాలి. అబ్రహాము మొట్టమొదట ఎక్కడ జీవించాడు? మరో ప్రశ్న. స్టూడెంట్ చెప్తారు, ఎవరు చెప్పరు. అబ్రహాము మొట్టమొదట ఎక్కడ ఉన్నాడు? మీరు చెప్పలేకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేయొచ్చు. గుర్తులేదా? నో ప్రాబ్లం. సిస్టర్స్, సీనియర్ సిస్టర్స్, కల్దీల ఊరు, రైట్. ఊర్, యూఆర్, ఊర్, రైట్. తర్వాత ఆయన అక్కడ నుండి వాళ్ళ నాన్నగారిని తీసుకొని బయలుదేరి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు అబ్రాహాము. తర్వాత వాళ్ళ నాన్నగారి పేరేంటి? అబ్రహాం తండ్రి పేరేంటి? బ్రదర్స్, సిస్టర్స్ ఎవరు మాట్లాడు? బ్రదర్స్. అబ్రహాం తండ్రి పేరేంటి? అవన్నీ తెలిస్తే ఎట్లన్నా తెరాహు. ఆదికాండం 11:26 ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. అమ్మా, ఒక్కసారి మనం నేర్చుకున్నామంటే లైఫ్ లాంగ్ ఇంక ఇంతే ఉంటాయి, మారవు. ఉన్నటువంటి రిలీజియస్ కల్చర్ ఏంటి? రిలీజియస్ కల్చర్, ఎస్, విగ్రహారాధన. ఇక్కడ చూడండి, మన లేఖన భాగానికి పోదాం. 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనాలు మనం అందరం కలిసి చదవటానికి ప్రయత్నించాలి. అయితే దేవుడు అతని సంతానం అన్య దేశంలో పరవాసులవుతారని, ఆ దేశస్థులు 400 సంవత్సరం మట్టుకు వారిని దాస్యమునకు లోబర్చుకొని బాధపెట్టుదరని చెప్పాను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యారో ఆ జనమును నేను విమర్శ చేయదనని, ఆ తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించదని చెప్పారు. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసింది. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించను. దయను జ్ఞానము ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించిన ఫరో ఐగుప్తులకు తన ఇంటి అంతటికి అతని అధిపతిగా నియమించాడు. దేవుడు సహాయం ఇచ్చిన ప్రారంభిస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన మా దేవ, రాజులకు రాజా, సర్వశక్తివంతుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించు చూపుచున్నవాడు, చదువుని లేఖనం ద్వారా మాతో మాట్లాడాలని ప్రాధాన్యపడుతున్నాం. మా అందరికి వినగల చెవులు ఈ చారిత్రాత్మక ఘట్టాలను మేమందరం గుర్తుపెట్టుకోవడానికి జ్ఞాపక శక్తిని మాకు అనుగ్రహించండి. అపవాది ఎవరిని కూడా తొందర పెట్టకుండా మా గమనాలు అటు ఇటు చెరిగిపోకుండా కాపాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ చదవబడిన లేఖనములో పోర్షన్లో ఒక కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను, ముఖ్యమైన ఘట్టాలను స్టెఫెన్ మహాసభ వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే స్టెఫెన్ మంచి బైబిల్ జ్ఞానము కలిగిన వాడు, దేవుని యొక్క వాక్య జ్ఞానం కలిగిన వాడు అనే విషయం ఇటే చెప్పవచ్చు. ఆయన ఎవరికి బోధ చేస్తున్నాడంటే బోధకులకే బోధ చేస్తున్నాడు. చూసారా?
ఆ, శాస్త్రులు పరిశీలు మౌనులు కాదు, పండితులు వాళ్ళు. పండితులకే బోధ చేసేటువంటి జ్ఞానం ఎలా వచ్చింది అనిపిస్తే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు జ్ఞానముతో నింపబడతారు. ఇది పైనుండి వచ్చే జ్ఞానం అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లోక జ్ఞానము విక్కిరింతల పాలు చేస్తుంది, గర్వాన్ని ప్రదర్శించుద్ది, లోబడదు. పైనుండి వచ్చే జ్ఞానం ఏం చేస్తుందంటే లోబడుతుంది, సులువుగా లోబడుతుంది. కనుక మనలో ఏ జ్ఞానం ఉందో ఇట్టే చెప్పేయచ్చు. ఈ వాక్య వెలుగులో మనకున్న జ్ఞానం ఏంటో ఇట్టే చెప్పు. ఎన్నిసార్లు చెప్పినా లోపడతలేదనుకో, మనకి ఏ జ్ఞానం ఉన్నట్టు? ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం లోబడదు, ఈ లోక జ్ఞానం ఎదురు తిరుగుతుంది. నాకు కాదులే అనుకుంటుంది, మాకంటే ఈయనకేం తెలుసు అనుకుంటుంది. ఇంకా చెప్పాలంటే దేవుని జ్ఞానాన్ని వెర్రితనముగా పెంచుతుంది ఈ లోక జ్ఞానం. దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? రివర్స్లో వెర్రి జ్ఞానం అంటున్నాడు ఈ లోక జ్ఞానం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం చదువుకున్నాం. అందరూ కలిసి చదువుదాం. లేకపోతే 13వ వచనం నుంచి 17 వరకు అందరూ కలిసి చదువుదాం. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలని. అయితే మీ హృదయములలో సహింపనలివి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. 16వ వచనంలో చెప్తాడు పరిశుద్ధాత్మ దేవుడు, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. 17వ వచనం చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదైనై ఉన్నది. చూసారా పిల్లలు? ఈ లోక జ్ఞానానికి పైనుండి దిగి వచ్చిన దేవుని జ్ఞానానికి ఉన్న వ్యత్యాసం మనం చూస్తుంటే చాలా ఉంది వ్యత్యాసం. ఈనాడు కుటుంబాలలో కానీ సమాజంలో కానీ రకరకాల పరిస్థితులు మనం చూడటానికి కారణం ఏంటంటే ఈ లోక జ్ఞానంతోనే ముక్కుపడుతున్నాడు మనుషుడు, కానీ పైనుండి వచ్చే జ్ఞానం కొరకు ఎదురు చూసేవాళ్ళు కొద్దిమందే. పైనుండి వచ్చే జ్ఞానం కావలసిన వాళ్ళు ఎక్కడికి రావాలి అంటే దేవుని యొద్దకు రావాలి. దేవుడు పైనుండి వస్తాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మనుషుల్ని వెర్రివాడిని చేస్తుంది, అబద్ధం ఆడేవాళ్ళగా చేస్తుంది, అతిశయపడేటట్టుగా చేస్తుంది, గొడవలు తెచ్చుకునేటట్టుగా చేస్తుంది. మత్సరము మత్సరము మత్సరము. ఈ పెద్దలకి మత్సరం. ఎవరికి? ఇక్కడ స్టెఫెన్ను పట్టుకున్నటువంటి వారికి మత్సరం. చూడండి, ప్రధాన యాజకుడు అతనితో ఉన్న వారందరూ అనగా సద్దుకైలు తెగవారును లేచి మత్సరముతో నిండుకున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ లోక జ్ఞానంతో నింపబడిన వారికి ఏముంటుంది? మత్సరం. కడుపులో ఒకటే బాధ, పక్కవాడు ఎదుగుతున్నాడంటే ఓరలేనటువంటి అసూయ, కలహము. అవి చదువుతుంటేనే మన కళ్ళ ముందు జరుగుతున్న మన ముందున్న ప్రపంచం కనపడుతుంది. మనం ఇక్కడ యాకోబు పత్రికలు చూసినటువంటి గుణాలు ఉన్నాయి చూడండి, అవి చదువుతుంటే ఈ లోకం దీంతో సంపూర్ణంగా నింపబడిపోయింది అని చెప్పడానికి సందేహం లేదు. ఈ జ్ఞానము ఎలాంటిదంటే దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నిజం ప్రియులారా, ఈనాడు
చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, నిజమైన జ్ఞానం ఎక్కడా దొరకటం లేదు. నిజమైన జ్ఞానం ఎందుకు మనుషులు రావడం లేదు. ఎప్పటికీ మోసం చేసి, అది చేసి, ఇది చేసి ఏదో ఒకటి సంపాదించుకుందాం అనే తలంపుతోనే విద్యా వ్యవస్థ కూడా అట్లాగే సహకరిస్తుంది. కానీ స్వచ్ఛమైన, పరిశుద్ధమైన, క్షేమకరమైన జ్ఞానం యొద్దకు ఈనాడు విద్యా వ్యవస్థ కూడా నడిపించట్లేదని ఖండితంగా నేను చెప్తున్నాను. ఈ వాక్యాన్ని బట్టి చూసినట్లయితే చూడండి, అల్లరి, వివాదాలు ఎక్కడుంటాయి? లోక సంబంధమైన జ్ఞానంలో అంత అల్లరి, వివాదం, గొడవలు, కలవరం. దేవుని వాక్యము ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పటాపంచలం అయిపోతాయి. దేవుని వాక్యం ముందు, దేవుని వాక్య శక్తి ముందు, దేవుని ఆత్మను పొందిన వారి ముందు ఇవన్నీ నిలవవు. ఇట్ కెన్ నాట్ స్టాండ్. ఎందుకంటే దేవుడు కనుపరిచేటువంటి జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము ఇది ఎలాంటి జ్ఞానం చూడండి, పవిత్రమైనది. పవిత్రమైన జ్ఞానం ముందు అపవిత్రత నిలవలేదు. వెలుగు ముందు చీకటి నిలవలేదు. నీతిమంతుల ముందు దుష్టులు నిలవలేదు. నిజమైన దేవుని ముందు దెయ్యాలు నిలవలేదు. అదే రుజువు. యేసుక్రీస్తు నామంలో దెయ్యాలు పరిగెడతాయి. కారణం ఏంటంటే నిజమైన దేవుని ముందు దెయ్యాలు, దుష్టశక్తులు ఏం చేయలేవు, నిలవవు. కాబట్టి స్టెఫెన్లో ఉన్న జ్ఞానం ఎలాంటిదంటే పవిత్రమైన జ్ఞానం, సమాధానకరమైన జ్ఞానం, మృదువైన జ్ఞానం, సులభముగా లోబడే జ్ఞానం, కనికరముతో, మంచి ఫలముతో నిండుకొని, పక్షపాతం, వేషధారణ లేని పవిత్రమైన జ్ఞానం, దేవుని జ్ఞానం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ఈ జ్ఞానం ఎలాంటిదో చూడండి. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 11 verse 2. తీసిన వాళ్ళు చదవండి దయచేసి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని, యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఒక మనిషిలో దేవుని ఆత్మ ఉందంటే ఆటోమేటిక్ వాళ్ళకి దేవుని యెడల భయము, భక్తి సమృద్ధిగా ఉంటాయి. అందుకనే సామెతల గ్రంథంలో ఏమంటాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానానికి మూలం. జ్ఞానం ఉన్న వాళ్ళకి, నిజమైన దేవుని జ్ఞానం ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటంటే వాళ్ళు దేవుని యెడల భయభక్తి కలిగి ఉంటారు. దేవుని ఇంటిలో భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని వాక్యము ధ్యానించేటప్పుడు భయభక్తులు కలిగి ఉంటారు. దేవుని ఆరాధించేటప్పుడు భయభక్తులతో ఆరాధిస్తారు. ఇది దేవుని ఆత్మ కలిగిన వారి జీవితాల్లో మనము చూడగలిగేటువంటి లక్షణాలు. కనుక ఇది స్టెఫెన్ ఈ రీతిగా నింపబడుతూ వచ్చాడు కనుక ఆయన కనపరిచిన జ్ఞానం దైవ జ్ఞానం. అందుకనే అబ్రహాము ఎక్కడ పుట్టాడో, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా అనర్గళంగా చెబుతున్నాడు. దేవుని ఆత్మ దింపుదల లేకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించలేరు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం. దేవుని వాక్యాన్ని ప్రకటించే వారికి దేవుని ఆత్మ నింపుదల ఉండాలి. దేవుని ఆత్మ నింపుదల లేకుండా ఇక్కడ నిలబడితే దెయ్యం నిన్ను వాడుకునేది. Devil will use you to spoil the church. ఈ మాట చెప్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఈనాడు ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, 6వ వచనానికి చదువుకున్నారండి. అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 6వ వచనం. అయితే దేవుడు అతని సంతానము అన్ని దేశమందు పరవాసులైందురనియు, ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోబర్చుకొని బాధ పెట్టుదురని చెప్పాను. చూడండి, ఇక్కడ నిర్గమాకాండం 12వ అధ్యాయం 40-41 వచనాలు చూద్దాం ఈ సమయంలో. దయచేసి తీసిన వాడు చదవండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 11 మరియు 12 వచనాలు, 41 మరియు 42 వచనాలు. 12వ అధ్యాయం నిర్గమ 12, 41, 42 వచనాలు. అందరం కలిసి చదువుదాం. తీస్తే నాతో కూడా చదవండి.
ఆ 430 సంవత్సరాలు గడిచిన తర్వాత జరిగినది ఏమనగా, ఆ దినమందే యెహోవా సేనలను ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరాడు. ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆశ్చర్యపడిన రాత్రి. ఇశ్రాయేలందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆశ్చర్యపడిన రాత్రి ఇదే. స్పెషల్ నైట్. ఇశ్రాయేల్ ఎప్పుడు బయలుదేరి వచ్చారు? రాత్రి పగల? రాత్రి బయలుదేరి వచ్చారు. రాత్రి ప్రయాణం అంటే అర్థం ఏంటి? నిద్ర ఉండదు. నో ఛాన్స్ టు స్లీప్. ఇంకేం నిద్ర పట్టుద్ది వెనక తరుగుతుంటే? నిద్ర రాకుండా ఉండాలంటే వెనక తరిమే వాళ్ళు ఉండాలి అని అర్థం. వీళ్ళు రాత్రి వేళ బయలుదేరినారు. చూడండి ఎన్ని సంవత్సరాలు ఉన్నారు. ఈ అన్ని దేశం అన్నాడు, అది ఐగుప్తు దేశం. 430 సంవత్సరాలు. మరి ఇక్కడ స్టెఫెన్ 400 సంవత్సరాలు అన్నాడు. ఎందుకని ఎలా చెప్పుకుంటాడు? ఎందుకంటే రౌండ్ ఫిగర్ చెప్పాడు ఆయన. 430 సంవత్సరాలు అంటే 400 అని చెప్పాడు. దీన్ని ఏమంటారంటే ఐ థింక్ నియరెస్ట్ నెంబర్సా, ఇంటికి పేర్లు ఉన్నాయి. మ్యాథమెటిక్స్ వాళ్ళు చెప్పండి, ఏది దగ్గర ఉంటే అప్రాక్సిమేట్. థ్యాంక్ యూ బ్రదర్. అప్రాక్సిమేట్స్ అని మ్యాథమెటిక్స్లో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అక్కడ ఎట్లా జరుగుతుందంటే వినండి, ఎలా ఉంటుంది? 100, 1 నుంచి 100 దగ్గర ఉందని అనుకోండి. ఒక నెంబరు 15 or 25 ఉంటే కనుక అది 100కి దూరంగా ఉంటుంది, 1కి దగ్గర ఉంటుంది. కాబట్టి దాన్ని 1 అంటారు. అర్థమైందా? అదేంటంటే 25 కదంటే మాట్లాడటానికి వీలేదు. ఇది అప్రాక్సిమేట్ అంటే సుమారుగా అని అర్థం. ఈ రీతిగా 400 సంవత్సరాలు అన్ని దేశంలో ఉంటారని దేవుడు అబ్రహాముకి 15వ అధ్యాయం, ఆదికాండము 15వ అధ్యాయం 12, 13 వచనాల్లో సెలవిచ్చాడు. రండి 13వ వచనం చూద్దాం. జెనసిస్ చాప్టర్ 15 verse 13, 14 మనం చదువుదాం అందరం కలిసి. ఆయన నీ సంతతి వారు తమది కానీ పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులను వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టును. వీరు ఎవరికి దాసులో ఆ జనం నేనే తీర్పు తీర్చుదు. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు. దేవుని పిల్లలను ఎవరు కూడా మోసం చేయలేరు. దేవుని పిల్లలను ఎవరు కూడా నష్టపరచలేరు అంటానికి ఇది ఒక ఉదాహరణ. అన్ని దేశంలో దాసత్వంలో ఉన్నప్పటికీ ప్రభు ఏమంటున్నాడు? వీళ్ళు ఎంతో నష్టపరచాలని వాడు చూసినా ఎలా వస్తారని చెప్పి మిక్కిలి ఆస్తితో బయటకు వస్తారు. దేవుడు అలాగే చేస్తాడు. ఎక్కడ కూడా పైసా కూడా దేవుని బిడ్డలు నష్టపోవడానికి ఇష్టపడ్డ దేవుడు. నువ్వు నిజంగా దేవుని కొరకు జీవించే వ్యక్తివైతే నీ పనిలో కానీ నీ ఉద్యోగంలో కానీ ఎక్కడైనా కానీ నీది నయా పైసా కూడా నష్టం కానీ, నువ్వు నిజంగా దేవునిపై ఆధారపడి జీవించే వ్యక్తివైతే నీకెక్కడ నష్టం లేకుండా నష్టాలు పూరిస్తాడు. నష్టాలను ఏం చేస్తాడంటే ఆపుతాడు. ఉదాహరణకి ఒక కుండలో నీళ్లు పోస్తున్నాం అనుకోండి. ఆ కుండ కింద కారేది కాకుండా ఎలాంటి హోల్ లేకుండా ఉంటే మనం పోసి నీళ్ళు నిలుస్తాయి, చక్కగా నిండుతుంది. ఆ కుండకి కింద పెద్ద రంధ్రం ఉందో లేకపోతే పగిలింది అనుకోండి, మనం నీళ్లు పోస్తే ఏమైపోతుంటాయి? కారిపోతూ ఉంటాయి. నువ్వు ఎన్ని పోసినా కారిపోతూనే ఉంటాయి. కింద ఆ రంధ్రము ఎక్కడ మనకి బ్రేక్ అయింది కుండ అనేటువంటిది తెలుసుకోకుండా నువ్వు ఎన్ని నీళ్లు పోస్తున్నా తీసుకొచ్చి మోసుకొని భుజాలు ఇటు అయిపోయేదాకా తీసుకొచ్చి దాంట్లో పోసిన ఉండవు. ఈనాడు కొంతమంది ఇలాగ ప్రయాసపడుతున్నారు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చు, అది నరుల కష్టము చేత అధికం కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఉంటుంది. కాబట్టి నరుల కష్టం చేత ఈరోజు అధికం ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎట్లుందో చూడండి. నీ నష్టం లేకుండా కాపాడేవాడు దేవుడు. అంటే కింద ఎక్కడ కూడా నీకు
హోల్ లేకుండా ఎక్కడ నష్టం లేదు. అందుకే చినిగిన పాకెట్ కదా, చినిగిపోయిన జేబులు వేసినట్టు. కొంతమంది సంపాదన ఏమవుద్ది, ఏది నాయ్ వేసాను ఏది అయిపోయి అనుకోవట్లేదు, మళ్ళీ పోయి సంపాదించుకోవడం వేసుకోవడం. ఈడేం తిరగడం, ఎట్టిపోతాయో ఆయనకే తెలియదు. నెల వచ్చేళ్ళకి జీతాలు వస్తాయి కొంతమందికి, అవి వాళ్ళ చేతికి కూడా రావు, కళ్ళతో ఇటు చూసుకోలేదు కొంతమంది. చాలా బాధాకరం. కారణం ఏంటంటే నష్టాలు నివారించే దేవుని ఎందుకు రావడంలా. చాలా బాధాకరం. బాధతో చెప్తున్నాను, ఇది నిజము. దేవుని ఎందుకు రా, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచు. ఈ నష్టాలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, అరికడతాడు. ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో బానిసలుగా వెళ్ళినప్పటికీ వాళ్ళు నష్టపోయింది ఏమి లేదు. ఆస్తి పొరల్లో ఈ మంచి ఆస్తితో వచ్చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభువు కూడా ఏమంటున్నాడు, 400 సంవత్సరాలని చెప్తున్నాడు. చూడండి, దేవుడు కూడా ఏం చెప్తున్నాడు, 400 years. కనుక ప్రియులారా, ఈ 400 సంవత్సరాలు ఎన్ని జనరేషన్స్ అవుతున్నాయని చెప్పాడు, 4 generations, 4 తరములు అవుతాయి. ఈ 4వ తరము వారు అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. కాబట్టి ఇప్పుడు 4 తరాలు ఎవరెవరై ఉంటారు. మొదటి తరం ఎవరు, ఐగుప్తుకి వెళ్ళిన మొదటి తరం యోసేపు. ఇక్కడ చెప్పాడు కదా, మొట్టమొదటి ఐగుప్తుకు పోయింది ఎవరు అంటే, ఆ టైంలో పోయి అక్కడ బానిసలుగా ఉన్నటువంటి తరంలో మొట్టమొదటి ఎవరు, యోసేపు. యోసేపు తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏంటి, యోసేపు పుట్టిన పిల్లలు ఎఫ్రాయిం. 4th జనరేషన్లో దేవుడు మోషేను లేపి విమోచకుడుగా మనకి దర్శనమిస్తున్నాడు. చేస్తాడు. చూద్దాం, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 7వ వచనం. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులైందో ఆ జనం నేను విమర్శ చేయనని, తర్వాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవించుకుని. 8వ వచనం ద్వారా, మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేశాను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఒక నిబంధన దేవుడు చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. దేవుడు చేసిన నిబంధన ఏంటి? ఈ నిబంధన ఏమి నిబంధన? కవెనెంట్ ఆఫ్ సర్కంసిషన్. కవెనెంట్ ఆఫ్ సర్కంసిషన్. ఈ నిబంధన మీరిన వాడు వారి యొక్క జనాంగములో నుండి, వంశములో నుండి కట్ చేయబడతాడు అని అర్థం. అర్థమైందా? ద కవెనెంట్ ఆఫ్ సర్కంసిషన్ స్పీక్స్ అబౌట్ క్వాలిఫికేషన్ ఆఫ్ టు బికమ్ యాజ్ ఏ ఇజ్రాయలైట్ ఆర్ వాగ్దాన ప్రజలు అని, దేవుడు ప్రజలు అని ప్రత్యేకింపబడటానికి సూచనే ఈ సర్కంసిషన్, సున్నతి. ఈ సమయంలో మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. బైబిల్లో దేవుడు చేసిన మొట్టమొదటి నిబంధన ఏంటి? ఎవరితో చేశాడు? యూనో, నోవా. కరెక్ట్. మొట్టమొదటి దేవుడు నోవాకి నిబంధన చేశాడు కదా. ఏమి నిబంధన చేశాడు? ఆదికాండం 9వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 9 verse 8 to 17 మధ్యలో ఉంటుంది. ఆదికాండము 9వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనాలు. ఎంత మీరు చదివితే టైం ఎక్కువ అవుతుందేమో, కొంచెం డైరెక్ట్ పాయింట్లు కదా. చదవమాట నుంచి. ఓకే, ఓకే, చదువు. 17.
15 వచనంలో క్లియర్ ఉంది. 15 నన్ను చూడండి, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశుల మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసి, నిబంధన ఇక్కడ నిబంధన తర్వాత ఇంకో చోట ఎంత కనబడుతుంది? 17 వచ్చింది, 16 వచ్చింది చివరి భాగం. 16 ఆ ధనస్సు మేఘములో నుండి నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరంలో ప్రాణము గల ప్రతి దానికి మధ్య ఉన్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను. ఇది నిత్య నిబంధన. ఏంటి ఆ నిత్య నిబంధన? ఇంకెప్పుడు కూడా నేను జలప్రళయం ద్వారా నాశనము చేయను అని దేవుడు తీర్మానం చేసుకుంటూ వచ్చాడు. తర్వాత ఈరోజు మనం చూస్తున్న అబ్రహామీయ నిబంధన 15వ అధ్యాయంలో ఉంటుంది. రండి 15వ అధ్యాయం, ఇందాక మనం 15వ అధ్యాయానికి రండి. ఆదికాండం 15వ అధ్యాయం 9వ వచనం నుంచి 21వ వచనం వరకు ఈ నిబంధన వివరాలు ఉంటాయి. 9వ వచనం నుండి 21 వరకు ఈ నిబంధన ఉంటుంది. చూడండి, 21 చదువుతాం చివరిగా. అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను సంతతి వారికి ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. ఇంకా చెప్పాలంటే మనము 17వ వచనం చదవండి. నిబంధన అనే మాట ఓకే. సో మనకు రాయబడి ఉంది 21లోనే రాయబడి ఉంది. ఇక్కడ ఈ నిబంధన ఏంటి అంటే, దీన్ని అబ్రహామీయ ఒక నిబంధన చేయాలంటే కొన్ని షరతులు ఉంటాయి. నిబంధన అంటే షరతులు. ఈ షరతులు సాక్ష్యముగా స్థిరపరచబడటానికి ఏం జరుగుతుందంటే, ఇక్కడ మనం 15వ అధ్యాయంలో చూస్తాం. తెల్ల గువ్వ, తర్వాత పొట్టేలు, 3 ఏళ్ల పొట్టేలు, తర్వాత వీటిని ఏం చేశాడంటే 2 ఖండాలుగా 2 భాగాలుగా విభజిస్తూ వచ్చాడు అబ్రహాం. ఈ ఖండాల మధ్య, ఖండించబడినటువంటి భాగాల మధ్య దేవుడు నడుచుచూ చేశాడు ఈ నిబంధన. దీన్ని నిబంధన అంట. నిబంధన విధానం, నిబంధన చేసే విధానం ఏంటంటే బలి. ఆ బలి విభాగించబడినటువంటి ఆ శరీర భాగాల మధ్య కారుతున్న రక్తంతో చేసేటువంటిదే నిత్య నిబంధన. ఇది నిత్య నిబంధన. ఈ నిత్య నిబంధన ఇంకా అనేక నిబంధనలు ఉన్నాయి. తర్వాత అబ్రహాంకి దేవుడు మరొకసారి నిబంధన 17వ అధ్యాయంలో జ్ఞాపకం చేశాడు. తర్వాత సీనాయి కొండ దగ్గర ఒక నిబంధన చేశాడు. తర్వాత ఫెనెహాస్తో కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు. నీ సంతతి వారు సేవకులై నన్ను సేవిస్తారు. నంబర్స్ సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చూడండి. ఫినెహాస్తో ఒక నిబంధన చేశాడు. ఎప్పటికీ కూడా మీరు నీ సంతతి వాళ్ళు నాకు సేవ చేస్తారు, ఎందుకంటే నేను సహించలేనివి నువ్వు సహించట్లేదు కనుక నిత్యమైనటువంటి నిబంధన నీతో చేస్తున్నానని దేవుడు ఫినెహాస్తో ఒక నిబంధన చేశాడు. తర్వాత దావీదుతో కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు. ఏంటది? నీ సింహాసనం మీద కూర్చుండువాడు ఎల్లప్పుడూ ఉంటాడు కదా. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో 5 నుంచి 16 వచనాల మధ్యలో ఉన్నది. ఇది రాయల్ గ్రాంట్, రాజరికానికి సంబంధించినటువంటి నిబంధన. ఈరోజు ప్రభువు యేసుక్రీస్తు ఈ నిబంధనను నెరవేర్చడానికి ఆ దేవాది దేవుడు దావీదు వంశంలో పుట్టాడు. ఎందుకు దావీదు వంశంలో పుట్టవలసి వచ్చిందంటే నిబంధనను
దేవుడు మాట తప్పడు. ఒక్కసారి నిబంధన చేశాడంటే ఎంతటి ఖాయమైన చెల్లించడానికి దేవుడు వెనకాడు. దేవుని బిడ్డలు కూడా అలాగే ఉండాలి. ఒక్కసారి మనం నిబంధన చేసుకున్నామంటే నష్టం జరుగుతున్నా కానీ మాట తప్పకూడదు. దేవునితో నువ్వు ఒక నిబంధన చేసుకున్నావంటే సాగిపోవాలి. అది ఎంత నష్టమైన పని. నేను కూడా దేవునితో ఒక నిబంధన చేసుకున్నాను. ఎప్పుడో తెలుసా? 6వ తరగతి చదువుతున్నాను. అప్పుడే నీకు అంత అంటే అవును మరి అప్పుడే దేవుడు కొత్తగా పరిచయం నాకు. ఒక కొండ మీద, ఎత్తైన కొండ మీద సాయంకాల సమయంలో సుమారు అయితే ఇంకా 5 to 6 ఇన్ బిట్వీన్. పొద్దు సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, చీకటి ఆవరిస్తూ ఉంది, భయం వేసింది. ఒక భయంకరమైన కొండల్లో వచ్చే శబ్దాలకి భయం వేసింది. ఆ గాలికి భయపడిపోయి నేను బతుకను చనిపోతాను అనుకున్నాను. మోకరించి దేవుడా నేను బతికి బట్ట కడితే ఇక్కడ నుంచి దిగిపోయేటట్టున్నాను, చీకటి పడిపోతుంది. ఆడ మోకరించాను, చీకటి పడిపోయింది, నాకు ఎటు కాలు పెట్టాలో కనిపించట్లేదు. పెద్ద కొండ, అక్కడ కొండ వీటి రాజులు పరిపాలించారు. దాన్ని చూడటానికి వెళ్ళిపోయే ఒక్కడిని. అప్పట్లో నేను ఎవరిని కూడా స్నేహితులుగా నాతో స్నేహం చేయడానికి ఎవరిని ఇష్టపడను. నేను కూడా ఎవరితో స్నేహం చేయను. నా స్నేహం దేవునితో ఉండేది. బిలీవ్ ఆర్ నాట్, దేవుడే నా స్నేహితుడిగా భావించుకునేవాడిని. ఎక్కడ పోయినా ఒక్కడిని వెళ్ళేవాడిని. అక్కడ పోయిన తర్వాత ఆ భయంలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ఇంకా చీకటి ఆవరిస్తూ ఉంది, చీకటి శక్తులు నా చుట్టుముట్టినట్టే ఉంది. నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు గట్టిగా కళ్ళు మూసుకొని, ప్రభువా ఐఎమ్ గోయింగ్ టు డై టుడే, ఐఎమ్ గోయింగ్ టు డై, నాకు సహాయం చేయవా అంటే దేవుడు ఏం చేశాడంటే నా పాపాల చెట్టు అంతా చూపించాడు. నువ్వు పాపివిరా, యువర్ ఎ సిన్నర్. నేను చేసిన ప్రతి చిన్న పాపం కూడా నాకు దేవుడు కనపరుస్తూ వచ్చాడు. ఆ కొండపై నాకు డేట్లు గుర్తులేవు, నేను అందరిలాగా డేట్లు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫోకస్డ్ ఆన్ డేట్స్ అండ్ అదర్ థింగ్స్. ఐ ఫోకస్డ్ ఆన్ జీసస్ క్రైస్ట్ హూ క్రూసిఫైడ్ ఆన్ క్రాస్. అన్నీ ఒప్పుకుంటూ వస్తూ వచ్చాను. ఒక్కసారిగా అలాగే కళ్ళు మూసుకున్నాను. నేను ఒక అనుభూతిని ఆస్వాదిస్తూ వచ్చాను. తెరవబడిన ఆకాశం, శిలువలో నా కొరకు వేలాడుతున్న యేసుక్రీస్తు దృశ్యాన్ని చూశాను. భయం వేసింది. నీ పాపాల కొరకే ఇదిగోనే శిలువలో లేకపోయాను. నిత్య నిబంధన, నూతన నిబంధన, క్రొత్త నిబంధన రక్తము నీ కొరకే చెల్లించాను. నేనే పాటివాడిని, నా కొరకు నువ్వు రక్తం చిందించటం ఏంటి? ఇది గొప్ప ప్రేమ. ఒక్కసారిగా నన్ను నేను ప్రభుకు అప్పగించుకున్నాను. నన్ను ఇక్కడ నుంచి క్షేమంగా నువ్వు కిందకి దించితే, నన్ను ఈ భూమి మీద ఇంకా బట్టగట్టినట్లుగా బ్రతకనిస్తే, నేను ఎక్కడైతే నీకు అవసరం ఉంటుందో అక్కడ నీ మహిమ కొరకు నేను వాడబడతా. ఇది నా నిబంధన, నా ప్రభుత్వం నేను చేసుకున్న నిబంధన. ఎక్కడ అవసరం ఉంటుందో, ఎక్కడ, అది కూడా క్లియర్గా చెప్పి, ఎక్కడ సేవకులు ఉండరో, ఎక్కడ దేవుని బిడ్డలు ఉంటారో, ఎక్కడ దేవుని వాక్యం ఉండదో, ఎక్కడ నశించిపోతూ ఉంటారో, ఎక్కడ నీ అక్కరుందో అక్కడ నేను సిద్ధంగా ఉన్నాను వాడుకో. దేవుడితో నేను చేసేది ఇది చేశాను, మర్చిపోయాను. ఇంకా కాలక్రమంలో కాలచక్రం గిర్రని తిరిగింది. తర్వాత చూస్తే బెంగళూరులో మల్టీనేషనల్ కంపెనీలో నువ్వు రా బయటికి అంటే నేను రాను. నువ్వు రావయ్య అంటే రాబుద్ది కావుతుంది. ఇది మానవ నైజం. దేవుడు అటంటి వాడు కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చాడు. దేవుడితో నేను చాలా నిబంధనలు చేసుకునేవాడు. కమిట్మెంట్ నాకు దేవుడికి ఎట్లా ఉండదు, నాకు దేవుడికి ఇలాంటి కమిట్మెంట్. నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తా. స్వార్థపూరితమైన కమిట్మెంట్స్ నాయన. చదువుల్లో కూడా నాకు ఈ విషయంలో నాకు సాయం చేస్తే
నేను ఇలాగా నీకు ఇట్లాంటి చిన్న చిన్న కమిట్మెంట్స్ పెట్టుకొని దేవుడితో ముందుకు సాగుతూ వచ్చాను. నాకు ఈ రీతిగా దేవునితో ఎక్కువ గడపటం, దేవుడిని పరీక్షించడం, దేవుని శక్తిని రుజువుపరచుకోవటం, ఆయన ఉన్నాడని కన్ఫర్మ్ చేసుకోవటం, ముందుకు సాగటం, ఎలా సాగుతూ వచ్చాను. విషయం ఎందుకు చెప్తున్నానంటే, మాట తప్పేవాడుగా దేవుడు నిబంధన ఇచ్చి నెరవేర్చేవాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం యూదా గోత్రంలో దావీదు కుమారుడుగా జన్మించాడు. కొత్త నిబంధనలో ఏమనుంటుంది? మత్తయి సువార్త చూడండి, ఫస్ట్ పేజ్ ఎలా లిఖితమైందో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం అందరూ. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాడి. ఎవరు వంశవాడి? యేసుక్రీస్తు వంశవాడి. ఎవరి నుంచి వచ్చాడు? దావీదు కుమారుడైన. ఎంత గొప్ప లోతైనటువంటి ఇక్కడ వాగ్దానం నెరవేర్పు ఇక్కడే ఉంది. ఇక్కడ దావీదుతో చేశాడు చూడండి. సమూయేలు గ్రంథం 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం నుంచి చూడండి దయచేసి. ఓకే. ఓకే. ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనాను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు కట్టింపకూతిరే అని నేను ఎన్నడైనాను అని ఉండినా. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలా చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపరిలో నుండి నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనముల మీద అధిపతిగా నియమించింది. నీవు పోవు చోట నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసిన. మరియు అందరం చదుదాం 16 వరకు అందరం చదుదాం. మరియు ఇశ్రాయేలీయులను నా జనులను కదిలింపబడకుండా తమ స్వస్థలమునందు నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టకలిగినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేస్తున్నా. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానము కలుగజేయదు. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో పాటు నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. చదవవచ్చు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించి అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచెదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపము చేసినట్లా నరుల దండముతోనూ మనుషులకు తగిన దెబ్బలతో శిక్షించును గాని, అదే వచ్చింది, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలును నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. ఎంత చక్కగా నిబంధన. దావీదుతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఎప్పుడు చేశాడు నిబంధన? దేవుని కొరకు ఒక మందిరం కట్టించాలి. నా దేవుడు సరైనటువంటి మందిరం నా దేవునికి లేదు. నా దేవుడు గుడారంలో ఉన్నాడు, నేనేమో రాజభవనముల్లో అంతఃపురాలలో ఉన్నాను. అయ్యో, ఇదెక్కటి న్యాయము? నా దేవుని కొరకై నేను ఒక మందిరము కట్టించాలి. దేవుని గురించిన ఆశ, దేవునింటిని గురించిన ఆశ దావీదుకి ఎంతో ఉండేది, మిక్కుటమైన ఆశ. ప్రియ సహోదరులారా,
ఎవరైతే దేవుని ఇంటిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని గృహము విషయమై పట్టింపు కలిగి ఉంటారో, దేవుని కొరకై ఎంత క్రయమైనా చెల్లించడానికి ముందుకు వస్తారో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మర్చిపోడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? స్థిరపరచదును, నిత్యము స్థిరపరచదును నీ సింహాసనమును. 16వ వచనంలో అన్నాడు చూడండి, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును. ఈ మాట చెప్పిన తర్వాత రాజవంశంలో పుట్టినప్పటికీ నీ రాజుగా పుట్టలేదు యేసు ప్రభు. ఇక్కడ మళ్ళీ చూడండి, పశువుల పాకలో పుట్టాడు. దావీదు వంశంలో పుట్టినప్పటికీ ఎక్కడ పుట్టాడు? పశువుల పాక. ఎక్కడి ఊహ కందనటువంటి దేవుని తగ్గింపు, దేవుని ప్రణాళిక, నిబంధన ఏంటో తెలుసా? నిత్య నిబంధన రక్తమును చిందించడానికి ప్రభుని యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగం ఎంతో గొప్పది. ఒక పక్కన దావీదుకి ఇచ్చినటువంటిది నిబంధన ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. ఒక పక్కన లోకం మొత్తం కూడా రక్షించబడాలి. ఈ రెండిటి మధ్య, పాత కొత్త నిబంధనల మధ్య అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి నిబంధన ప్రభుని యేసుక్రీస్తు శిలువలో వేలాడుతూ ఆయన శరీరము చీల్చబడగా ఈ రెండు భాగాలు, శరీర భాగాల్లో నుంచి కారుతున్నటువంటి ప్రశస్తమైన రక్తపు మడుగుతో చేసినటువంటి నిబంధనే క్రొత్త నిబంధన. ప్రియమైనటువంటి సహోదరులారా, నిబంధన అంటే అంత ఆషమాష కాదు. ప్రాణం పెట్టాలి, నిబంధన స్థిరపరచబడాలి. నిబంధన చేయాలంటే బలి కావాలి, బలే సాక్ష్యం. యేసుక్రీస్తు మన కొరకు బలి అయిపోయాడే, ఆ సిలువే సాక్ష్యం ఏంటంటే క్రొత్త నిబంధన. ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలులో పుట్టకపోయినా, మనం ఏ అన్యులమైనా, మనం ఎక్కడ వారమైనా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నువ్వు క్రొత్త నిబంధన రక్తములో, క్రొత్త నిబంధన ద్వారా దేవునికి రాజులుగాను, యాజకులుగాను, దేవుడు ఆయన కుమారులుగాను, ఆయన స్వాస్థ్యముగాను చేసుకుంటూ వచ్చాడు. ఇదే ఈరోజు మనందరికీ కలిగిన గొప్ప భాగ్యం, గొప్ప అధికారం. నిర్లక్ష్యం చేయదు. ఈరోజు మనకి దేవుడిచ్చిన రక్షణ అంత ఈజీ అని కాదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నమ్మితే రక్షణ అంటున్నావు, కానీ నమ్మటం కష్టమైపోతుంది. ఈరోజు నీ కొరకు, నీకు రక్షణ, నాకు రక్షణ ఇవ్వడానికి ప్రభు చేసిన నిబంధన ఎంతో గొప్ప. ఇదే క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన. అందుకని ప్రభు యేసుక్రీస్తు మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేశాడు. రండి, Gospel according to Matthew chapter 26 verse 26. చదువుదాం అందరం కలిసి. తీసినవాడు నాతో చదవండి. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు దీన్ని తీసుకొని తినండి, ఇది నా శరీరం అని చెప్పారు. 27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోని మీరు మీరందరూ త్రాగు, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. అక్కడ ఒకటేసి కింద ఫుట్బోర్డ్లో రాసి చూడండి, క్రొత్త నిబంధన రక్తము. అందుకే ఇప్పుడు మనకి క్రొత్త నిబంధన పుస్తకం పైన ఏముంటది? క్రొత్త నిబంధన. నిబంధన ప్రజలు ఈరోజు అబ్రహామీయ వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి ఆధిక్యత ఈరోజు మనకుంది. నిర్లక్ష్యం చేయొద్దు, నిద్రావస్థలు ఉండొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. నీకు ఇచ్చిన రక్షణ అంత తక్కువైంది కాదు, విలువ పెట్టాడు దేవుడు మనకు. ఈ విషయాలను స్టెఫెన్ అక్కడున్న సభ వాళ్ళకి చెబుతుంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. ఎందుకంటే సత్యం ఇక్కడ నేను చెబుతుంది ఏంటి? సత్యం, చరిత్ర ఆధారాలు ఉన్నాయి, ఏమీ కల్పిత కథలు కాదు. యేసుక్రీస్తు రక్షకుడు అని చెప్పడానికి కల్పిత కథ కాదు. యేసునందు విశ్వసించకపోతే నష్టపోయేది మనమే, నమ్మితే రక్షణ. చూడండి 7వ అధ్యాయంలో 9, 10 వచనాలు అందరం కలిసి చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9, 10 వచనాలు.
ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసి కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించిన ఫరో ఐగుప్తులకును తన ఇంటి వారికి అందరికీ అతన్ని అధిపతిగా నియమించాడు. కంజలు ఎందుకు మోగిస్తున్నారు? దెబ్బలు పడతాయి. చూడండి, ఇక్కడ కూడా మత్సరం వచ్చింది సహోదరులకి. ఎవరికి మత్సరం వచ్చింది? యాకోబు సంతతిలో 12 మందిలో పెద్దవాళ్ళందరికీ మత్సరం వచ్చింది. యోసేపు మీద, యోసేపు అన్నలో అందరికీ మత్సరం. ఎందుకు మత్సరం? యథార్థంగా బతుకుతాడు, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, మరి తండ్రి చెప్పిన మాటే వింటాడు, తండ్రి ఏం చెప్తే అదే చేస్తాడు. అందుకని తండ్రి ఏం చేశాడు?